రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ పుట్టినరోజు వేడుకలు రాజస్థాన్లోని జైపూర్లో ఒకరోజు ముందుగానే ఘనంగా నిర్వహించారు. అనంత్ బర్త్డే ఏప్రిల్ 10న కాగా నిన్నటి నుంచి వేడుకలు మొదలయ్యాయి. బర్త్డే సందర్భంగా వన్యప్రాణుల పట్ల తనకున్న అమితమైన ప్రేమను మరోసారి చాటుకున్నారు అనంత్ అంబానీ. అంతేకాదు ఆలయాల అభివృద్ధి కోసం ఏకంగా 18 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. కేరళలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలైన రాజరాజేశ్వర ఆలయం, గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయాలను సందర్శించిన అనంత్ అంబానీ ఆలయాల అభివృద్ధి, సామాజిక సేవల కోసం ఈ భారీ విరాళాన్ని ప్రకటించారు. త్రిశూర్లోని గురువాయూర్ ఆలయాన్ని సందర్శించిన అనంత్ అంబానీ ఆలయ ట్రస్టుకు 3 కోట్ల విరాళాలు అందజేశారు. కేవలం ఆర్థిక సాయమే కాకుండా ఆలయ సంప్రదాయాల్లో భాగమైన ఏనుగుల సంరక్షణ కోసం ప్రత్యేక చొరవ తీసుకున్నారు. వంతారా స్ఫూర్తితో గురువాయూర్ ఏనుగుల కోసం ప్రత్యేక షెల్టర్లు, ఆసుపత్రి, సంరక్షణ కేంద్రాల ఏర్పాటుకు మద్దతిస్తామని ప్రకటించారు. ఏనుగుల కోసం ఏర్పాటు చేసిన భారీ ఫ్రూట్ బఫే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సుమారు 3000 కిలోల బరువున్న వివిధ రకాల పండ్లను ఏనుగులకు విందుగా వడ్డించారు అనంత్. వన్యప్రాణుల సంరక్షణలో కీలక పాత్ర పోషించే మావటిలను ఈ నేపథ్యంలో సమితి గౌరవించింది. ఇక గుజరాత్లోని జామ్నగర్లో 3500 ఎకరాల విస్తీర్ణంలో ప్రపంచ స్థాయి వన్యప్రాణి పునరావాస కేంద్రం వంతారాను అనంత్ అంబానీ ఇటీవల స్థాపించారు. వివిధ ప్రాంతాల్లో వేధింపులకు గురైన, అనారోగ్యంతో ఉన్న సుమారు 200 జాతులకు చెందిన జంతువులకు వంతారాలో ఆశ్రయం కల్పిస్తున్నారు. జామ్నగర్లో దాదాపు 3000 మంది విద్యార్థులు స్కూల్ కిట్స్ పంపిణీ చేశారు. డ్రై ఫ్రూట్స్, స్కూల్ బ్యాగ్స్, వాటర్ బాటిల్స్ తో కూడిన కిట్ ను విద్యార్థులకు పంపిణీ చేశారు. दया एक धारी माँ बाप ना आज्ञाकारी अनंत अंबानी अनंत अंबानी अनंत अंबानी नेचर साथे छे यारी आँखों में दया एक धारी माँ बाप ना आज्ञाकारी अनंत अंबानी